మేము కొట్టలేము, తిట్టలేము, ఏమి చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అప్పటి గురువులు పిల్లగాళ్లను క్రమశిక్షణలో పెడతాందుకు శాపను రాకినట్టు రాకేది. పచ్చి బరిగలు స్టాకు పెట్టుకొని తోమేది. అదే ఇప్పటి రోజుల్లో పిల్లగాళ్లను ముట్టుకుంటే అయిపోయాయి. 3వ ప్రపంచ యుద్ధం వచ్చినట్టే సంఘాలు మీడియాలు పోయి గాయి చేయబట్టే. బుద్ధి చెప్పేందుకైతే పర్వాలేదు కానీ కొందరేమో క్రమశిక్షణ పేరుతోటి పిల్లగాళ్ళ కాలు చేతులు ఇరగొట్టి కళ్ళు పోయే కథలు కూడా చేస్తున్నారా. అందుకే పిల్లలను ముట్టుకోవాలంటేనే సార్లకు భయం అవుతుంటుంది. ఒకప్పుడు తోలు తీసి పాఠాలు చెప్పేటోళ్ళం, దారికి తెచ్చేటోళ్ళం. ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా అంటే మా తోలు తీస్తున్నారు మీరంతా, మేమంతా మంచిగా చదువు చెప్తున్నా మీరు ఎందుకు ఏగైతున్నారో మాకు తెలియదు. దయచేసి మీరంతా చదవాలనే మా తనలాట. కానీ మిమ్మల్ని కొట్టి చెప్పే రోజులుగా అవి. మీ మీద చెయ్యేసి మా భవిష్యత్తును అంధకారం చేసుకోలేము. అందుకే మీ అందరికి ఇట్లా సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థిస్తున్నా. మీ అందరూ దండం పెట్టేసి వదిలేస్తున్నాం, లేదంటే ఇలా నేను తీసుకుంటా. మరి ఇది చాలదంటే చెప్పురి బస్కిలు తీసి కూడా వేడుకుంటున్నా. దయచేసి మీరంతా మంచిగా మెదులురి, పద్ధతిగా ఉండురి, చక్కగా చదువురి. ఇంటికి పోయినాక మీ అమ్మా నాయనలు మీతోటి ఎందుకు చదివిస్తలేరో మాకు అర్థమైతే లేదు. మేము చేసే కాడికైతే మేము చేస్తున్నాం, అయినా మీరైతే మా మాట వింటలేరు.